పొట్టిదా రోబో చిట్టి కదా అది. తలైవ రజనీకాంత్ కనిపెట్టాడు అనుకో చిట్టి. ఈ తలక మాసుడు కనిపెట్టాడు గట్టి పొట్టి. దేవుడు ఉన్నాడా లేడా? దేవుడు అంటే ఎవరు? మనల్ని సృష్టించిన వాడు. లేడు లేడు. బంగారు రాజా నేను చేసిన రోబో ఇలా మాట్లాడుతుందండి. నేను కొత్తగా సృష్టించిన పొట్టి 2.4 అంటే పోసాని. ఇక్కడి నుంచి సనా నాది. దగ్గరకు వస్తే ఇందులో 9 బుల్లెట్లు ఉన్నాయి. అవి దూరిపోవడానికి నీ దగ్గర 9 దారులు ఉన్నాయి. సరే ఏంటి ఎవరన్నా వస్తున్నారా? కస్టమర్లు చిచి ప్యాసింజర్లు. అయ్యి బాబు మై డియర్ ప్యాసింజర్స్, ఏం చేస్తావు నువ్వు? నిమ్మకాయలు ఆడుతున్నాను టైర్ కింద. టైర్ కింద నిన్ను మీ నాన్న పెట్టాలి. బాత్రూమ్ ఖరాబ్ అయిపోతాం. నేను తాళం వేసాను. ప్యాసింజర్లు ఏమైపోతారు అనుకుంటున్నారు? తాళం తీయండి అర్జెంట్ గా. బాగుండదు. మనిషికి 2 రూపాయలు. వారు ఎప్పుడో ఎక్కడో చూసినట్టుందే. బాగా పలిసింది. తిరుపతి వెళ్ళి ఫ్రీగా దర్శనం చేయించుకొచ్చేసావు. లడ్డూలు తెచ్చుకున్నావు. మహామంత్రి, ఆ వృక్షం ఏంటో తెలుసా? దూలకొండకు. ఎంత అందంగా అడిగాను, ఎంత దరిద్రంగా చెప్పావు. ఆహా, ఈమెని నా సొంతం చేసుకోవాలంటే ఎలాగా? మీ ఆవిడని అడగాలి. రోజా మేడం మీ అందరి మీద ఆవిడ కౌంటర్లు వేయటం, అది ఈ కౌంటర్లు ఇక్కడ మానేసి అక్కడ వేస్తున్నారు అనుకోండి. నాకు చిన్నప్పటి నుంచి జమ్మలగడి పంపని చిన్న జబ్బు ఉంది. మాట్లాడుతుంటే ఆడియో కట్ అయిపోద్దంట, యాక్టింగ్ మాత్రం కంటిన్యూ అయిపోతుంటది. భగవంతుడి ఈ జబ్బున సైలెంట్ గా ఉంటే ఎంత బాగుంది. అప్పుడు పెళ్లి చూపులు వచ్చినప్పుడు మీకు ఫారెన్ బాటిల్ 2 లక్షలు ఖరీదైంది ఇచ్చానా నేను? అది నాకు ఇచ్చిండి, వెళ్ళిపోతాను. ఎప్పుడు వచ్చింది ఇప్పుడు తెచ్చేవాళ్ళ? తాగేను 2 లక్షల బాటిల్ ఫారెన్ బాటిల్ తీసుకొచ్చాను, దాన్ని తాగి. నమస్కారం. దొండకాయ బెండకాయ నా ముగుడే నా గుండెకాయ సీరియల్ కి స్వాగతం. ఇప్పటికి ఈ సీరియల్ 15,36,594వ ఎపిసోడ్ విజయవంతంగా నడుస్తుంది. అప్పుడు నీ వయసు ఎంతమ్మా మొదలెట్టినప్పుడు? ఆయన రోజు కొట్టేస్తున్నాడండి. మీరు అనుమతిస్తే మీ ఇంట్లో తల దాచుకుంటాను. మరి మిగతా బాడీ ఎక్కడ పెడతావు? అది ఈ తలక మాసుడు ఇలాంటి పంచరత్తులు లాంటి స్వామి నాన్ వెజ్ తింటారా? లేదు సార్. నాకులాగే. మీరు మనుషులు బ్రెయిన్ కూడా తింటారు. ఏం సార్ నాన్ వెజ్ లేదు చెప్తారు? నీకు ఏది లేదో దాని గురించి చెప్తా, అదే వచ్చింది నీతో. చెప్పడానికి చాలా సిగ్గేస్తుంది. పెళ్లి అయిపోయింది. చూడడానికి మాకు సిగ్గేస్తుంది. ఇది నువ్వు పట్టుకో, ఇది నువ్వు తీసుకో. నీ ఫోన్లన్నీ మా అమ్మాయి మాట్లాడుతుంది, మా అమ్మాయి ఫోన్లన్నీ నువ్వు మాట్లాడు. నీ ఫోన్ కూడా అన్లాక్ చేయరా? నేను చేయను. అదే నా ఫోన్ అన్లాక్ చేశాను, నీ ఫోన్ కూడా అన్లాక్ చెయ్యి. నాకు ఇష్టం లేదు. హలో రాఘవ గారు, మీ ఫోన్ ఆవిడికి, ఆవిడ ఫోన్ మీకు ఇస్తానని చెప్పారు అంతే. మీ దగ్గర స్కిట్ ఉందా? సగం స్కిట్ ఈవిడే చెప్తున్నారు. ఏమండి? ఏంటయ్యా? మా ఆవిడంటే నాకు చాలా సిగ్గండి. సిగ్గంటే బొగ్గంత ఉండాలరా, లేడీ గడ బిగ్గంత ఉండకూడదు. మా ఆవిడ చీర కత్తిలా ఉందని చెప్పండి. అయితే చెప్పు. మనం సిగ్గు మరి నేను చెప్తే బాగోదు, సన్నలా ఉంటది. చెప్పండి పర్లేదు సార్. ఏమండి మీ చీర కత్తిలా ఉంది. ఇంకా సచ్చినాడు. ఏంటది? ఈ రోజు ఫస్ట్ నైట్ కదా, మా ఆవిడ ఎక్కడ బయటికి వెళ్ళిపోమంటారా? నేను ఒక్క ఇంట్లో ఫస్ట్ నైట్ చేసుకుంటా. చెప్పించి కడతాను. నా పేరు ప్రేమికుడు. అమ్మాయిలందరూ ఎప్పుడు నా వెంట ఏంటో హౌ క్రేజీ. నేను అడగకుండా ఎందుకు నాకు ఫ్లవర్ ఇస్తున్నారు? మనం అడిగితేనే సూర్యుడు కాంతి ఇస్తున్నాడా? మనం అడిగితేనే చెట్లు గాలి ఇస్తున్నాయా? మనం అడిగితేనే మేఘాలు వర్షిస్తున్నాయా? మీ అమ్మాయికి మంచి సంబంధం చూశాను. మంచిదనం అనేది కామెంట్లో చదివాను కానీ కళ్ళారా చూస్తున్నాను రా. కామెంట్లు రాయించుకుంటావా? రాయించుకున్న వాళ్ళు వాయించుకుని ఎప్పుడో బయటికి వెళ్ళిపోయారు. నిశ్శబ్దమే నా శక్తి అంతాను. సారీ సార్, మిమ్మల్ని పట్టించుకోలేదు, ఏమనుకోకండి. వాళ్ళు కూడా నేను పట్టించుకోవట్లేదులే. ఎరా సూరావు, ఆ గేది నిన్న జిల్లపించే. సరే ఉంటాను. గేది నిన్నట. గేది ఎక్కడుంటే అక్కడ ఎలా ఈనింది? వెరీ గుడ్ రాఘవ గారు. అసలు ఇంకో డైలాగ్ మర్చిపోయాను. అది వీధి మీద కూర్చొని పళ్ళు దోమతుంటది. పళ్ళు దోమతున్నావు, ప్రపంచ యుద్ధం చేస్తున్నావా? మర్చిపోవటం మంచిదే.
సుజాత డాక్టర్ గారు ఒక్క గంట తర్వాత వచ్చేస్తారంట. వచ్చాడేంటి వరకు ఓపిక పట్టునువే. అలాగే. డాక్టర్ డాక్టర్ ఎలాగన్నా మా ఆవిడని మీరే కాపాడాలి డాక్టర్. నేను డాక్టర్ కాదే. తెలుసా డాక్టర్ గారు వచ్చాక ఎలా మాట్లాడాలో ప్రాక్టీస్ చేస్తున్నాను అంతే నేను. అయ్యే పెట్టారా అక్కడ ఎవడ కూర్చోమని చెప్పండి. సిరంజి నిండా నీళ్లు లాగి నేను సుజాత ఆడుకోవడానికి పెట్టాను అక్కడ కూర్చుండిపోతా. ఏమండి సిరంజి ఎక్కడ ఉందో సూది ఎక్కడ ఉందండి? సూది ఎక్కడ ఉందండి? పక్కింటికి వెళ్ళడం కూడా క్యాంప్ లాంటిదేనండి. ఈ వీకెండ్ కి మీ ఇంటికి వచ్చాం మేము. అదేంట్రా మా ఇంటికి రావడం ఏంటి? వెదర్ ఎంత బాగుందో తెలుసా? ఎంత మంచి ప్లేస్ కి తీసుకొచ్చారండి. దీన్ని బాల్ అంత యాక్టింగ్ చేయమన్నా వాల్ అంత చేసింది. మేమేం పెద్దగా భోజన ప్రియులం కాదు, సింపుల్ గా చేయాలి. బిర్యానీ, బగారా రైస్, టమాటా రైస్, పులిహోర, దద్దోజనం ఇవన్నీ పెట్టేసాయి. ఇంకా ముద్దపప్పు వద్దులే, ఈడు ఎలాగా ఉన్నాడు కదా. అశోక్ ప్యాంటు షర్ట్ వేసుకున్న సౌమ్యలా ఉన్నాడు. మన కృష్ణ మై కృష్ణ అని నేను బిల్డప్ ఇస్తే నేను ఈ అశోక్ గారికి నన్ను కంపేర్ చేస్తున్నారా సార్? అశోక్ లో కొద్దిగా ఆడతనం ఉంది అని చెప్తున్నా. ఆడతనం ఉందండి, ఆడతనం ఉందండి. నా యూట్యూబ్ ఛానల్ కి మంచి పేరు రావాలంటే పేట్ల నుంచి పారిపోయి వచ్చేసాను. ఆ అబ్బాయి అంటే నాకు ఇష్టం లేదనుకున్నారేమో. వాడు చచ్చిపోతే నేను ఏడుస్తానే లేదో నాకు తెలియదు, కానీ నేను ఏడిస్తే మాత్రం మా వాళ్ళు వాడిని ఖచ్చితంగా చంపేస్తారు. మూతి మీద మేసం లేని మగాడా, సింపిరి జుత్తు మగాడా. ప్రతి దానికి ఓ అంటావేంటి? అది బాగోడు ఏంటి ఈ రోజు సమాజాన్ని పట్టి పీడిస్తున్న ప్రధాన సమస్య భయం. ఫస్ట్ స్కిట్ చేయబోతున్న టీమ్ లీడర్ కి భయం, ఈ స్కిట్ చూస్తున్న జడ్జిలకు భయం. మళ్ళీ పాత పంచులో వస్తాయేమో కాదు, వస్తున్నాయి. అవునా? ఎవరికన్నా భయం గుండెల్లో గూడు కట్టుకుంటది. నాకు పెద్ద బంగళా కట్టేసుకుందండి బాబు. నీ పని బాగుందిరా. అక్కడేమో 3 బెడ్రూమ్ ఫ్లాట్ కట్టావు, గుండెల్లో బంగ్లా కట్టావు. నాకు ఇక్కడేమో ఎమ్మెల్యే కట్టుకుంటాడు పాప. ఇందాకే చెప్పారండి పాచి పంచులు వేయొద్దని చెప్పి. ఇది చూస్తుంటే నీకేమనిపిస్తుంది? నా కారు కట్టిన నిమ్మకాయ ఉందో లేదో చూసి రావాలనిపిస్తుందండి ఒకసారి. మిరపకాయ వెనక నుంచి తీసారండి సార్. మీ సమక్షంలో మ్యారేజ్ బ్యూరో ఆవిష్కరణ. దెబ్బ మ్యారేజ్ బ్యూరోవా? ఇప్పుడు ఈ దగ్గరకు వచ్చిన వాళ్ళు అందరు పెళ్లిలు అవుతున్నాయి, మనకే అవ్వట్లేదంటే ఏదో ఉందరా. ఏదో ఉంటే ఎప్పుడో పెళ్లి అయిపోయింది, ఏమీ లేకే అవ్వట్లేదు. రాత్రి పడుకునే ముందు కాస్త గోరింటాకు పెట్టుకోవాలి చేతికి. అక్కడ నేను చెప్పేదాకా పూర్తి ఆగాలి కదా. అక్కడ మూకుడులో నూనె పెట్టాను, ఆ కాగు నూనెలో వెళ్ళి ఏళ్ళు పెట్టావు. అవునా? చాలా లక్కీ. నీకు పండుతుంది మండుతుంది రెండూ ఉంటాయి. ధైర్యానికి మనిషి రూపం ఉంటే అది ఎలా ఉంటుందో తెలుసా? ఎవరు అడుగేస్తే నేల అమెరికా వరకు అదురుతుందో తెలుసా? వాడే డాన్ సుబ్బారావు. అన్నా ఇది పాన్ ఇండియా స్కిట్. ఇదిగా ఏంటి సార్ సొక్కలో కొత్తిమీర నీ తాత తెస్తాడా? దాన్ని పట్టుకుని నువ్వు కొత్తిమీర తీసుకురమ్మంటావా? దానైతే మొగుడు కదా. ఏమైంది వేళ ఎదలో ఈ సందడేలా? అవినాశిని క్రిమినాశిని లాగా 2000 రష్మికి ఇమ్మని చెప్పా, ఇచ్చావా? లేదండి, నేను చీర కొనుక్కున్నాను. చీర కొన్నావా? ఏం కొమ్మరి ఇష్టం కొడుతున్నావు? ఈడ కొడితే వస్తుంది, దిమాగ్ లేదు, ఖరాబ్ అయ్యా. ఏ ఇడు మారడమ్మా, నేను అప్పుడే చెప్పిన ఇంటి లేడీ గెటప్ సెట్ కాదు. ఏ టీ అల్లం టీ. తమ్ముడు ఏంటి అంది? పురుగుల మందు టీ ఉంది, కలిపిమ్మంటావా? ఇది చిక్కెంటికలకు 5000 రూపాయల. మొన్న ఈ మధ్యనే రశ్మి 2 సవరాలు పట్టుకెళ్ళింది, 2 లక్షలు ఇచ్చింది. రోజుకి ఎన్ని అమ్ముతావు? ఎంతో 25 అమ్ముతానంతే. అంటే 25 లక్షలా? ఏమయ్యో సిట్టెంటికలు కొంటావు, సిట్టెంటికలు.
ఆయన వరదల్లో కొట్టుకుపోయాడు కదా, ఇన్సూరెన్స్ గా 1 కోటి రూపాయలు డబ్బులు వచ్చాయి. మొగడు వరదల్లో కొట్టుకుపోతే 1 కోటి రూపాయలు వస్తాయా? అంటే ఇప్పుడు నన్ను వరదలో దూకమంటావు ఎక్కడికనండి?